This show is sponsored by Happy Pay, Happy Earnings and get super benefits. వర్షిణి గారు, మీ కెరియర్ లో మీరు అనుకున్న సక్సెస్ మీకు వచ్చిందా? విత్ గాడ్స్ గ్రేస్ నేను అన్ని అనుకున్న టైంలో అయినాయి. అంటే నేను యాక్టింగ్ మానేసే టైంలో నా ఓన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవ్వాలి. ఓన్ ఇన్స్టిట్యూట్ అంటే మై బిల్డింగ్, మై ల్యాండ్, కంప్లీట్లీ డెడికేటెడ్ ఓన్లీ టు ఆర్ట్స్. అలా ఓపెన్ అవ్వాలి అనుకున్నాను. కరెక్ట్ గా నేను ఎప్పుడైతే ఆపేద్దాం అనుకుంటున్నాను అదే టైంకి అది ఓపెన్ అవ్వడం, అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఆ ఇన్స్టిట్యూట్ కి. అంత ప్రాపర్ గా ఏదో ప్లాన్ చేసి పంపించినట్టే నాకు జరుగుతుంది టచ్ వుడ్ లైఫ్ లో. అసలు ఈ సీరియల్లో ఎంట్రీ అవుదాం, యాక్టింగ్ జోన్ లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు? నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అక్కినేని కుటుంబరావు గారని ఆయన చూసారు డైరెక్టర్. అప్పుడు చిల్డ్రన్ మూవీస్ ఉండేవి, దానికి నన్ను అడిగారు. భరతనాట్యం ప్రోగ్రామ్ చూసి అడిగారు. అప్పుడు 2 మూవీస్ చేశారు, రెండిటికి 2 నందులు వచ్చినాయి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా. అది అయిపోయాక ఐ టుక్ బ్రేక్. మళ్ళీ యాక్టింగ్ చేయలేదు. ఐ లవ్ స్టడీస్ ఆల్సో, బాగా చదువుకునేదాన్ని. చదువు డాన్స్ ఇందులోనే ఉండిపోయా. మళ్ళీ నా ఇంటర్ లో ఈ ఆర్కా మీడియా వాళ్ళు శిఖరం అనే సీరియల్ కి ఒక నాగబాబు గారికి ఆపోజిట్ లో. సో ఇట్స్ కాన్సెప్ట్ లైక్ టీచర్ స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడం. దానికి వెతుకుతున్నారు అంటే నేను చిల్డ్రన్ మూవీ చేసిన దాంట్లో డబ్బింగ్ జానకి గారు యాక్ట్ చేశారనమాట. ఆవిడ రిఫర్ చేశారు ఈ అమ్మాయిని చూడండి అని. వద్దు నేను సెలెక్ట్ అవ్వకూడదు అని గ్రహణం రోజు వెళ్ళా నేను ఆడిషన్ కి. అప్పుడే సెలెక్ట్ అయిపోయాను. నెక్స్ట్ మంత్ షూటింగ్ 15 days లో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద కాస్ట్, ప్రైమ్ స్లాట్, ఈటీవీ లాంచ్ చేశారు. అంతా అయిపోయింది. సరే ఇది లాస్ట్ సీరియల్ అనుకుంటే ఐ వాజ్ సైన్స్ స్టూడెంట్, డాక్టర్ అవుదాం అనుకున్నా. మంచి టాపర్ కాలేజ్ లో కూడా. కరెక్ట్ గా రేపు ఎంసెట్ ఎగ్జామ్ అన్నా కూడా ఇవాళ షూటింగ్ పెట్టేవాళ్ళు. అండ్ ఆల్సో రిజర్వేషన్ అవి ఏమీ లేకపోవడం వల్ల ఒక 7000 ర్యాంక్ వచ్చింది. 7000 ర్యాంక్ కి ఎంబీబీఎస్ రాదు, డెంటల్ అవన్నీ వస్తాయి. ఐ వాజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. అలా ఇంకొక ప్రాజెక్ట్ వస్తూ ఉన్నాయి. దెన్ ఐ డిడ్ మై లా. వైట్ కోట్ బదులు బ్లాక్ కోట్ వేసుకున్నాను. ఏంటండి బాబు, క్లాసికల్ డాన్స్ అంటున్నారు, యాక్టింగ్ అంటున్నారు, లా అంటున్నారు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు మీరు? అసలు ఒక మనిషి ఇన్ని చేస్తారా? ఏముంది, చదువు. ఇప్పుడు మీ అందరు కూడా చదువుకున్నారు కదా, చదువు, స్టడీస్. ఒక నిమిషం ఉండు. నువ్వు చదువుకున్నావా? ఎందుకు? ఎంత చదువు? ఎంతో కొంత స్టడీయే. లేదండి, కొంతమంది ఉంటాంలేండి అలా అనుకుంటారు. పండు కూడా నావెల్ ఆర్కిటెక్ట్. మరి నన్ను అంటున్నారు, మీరు కూడా చదువుతో డాన్స్ చేశారు కదా. థ్యాంక్ యూ సుదర్శన్. అంటే జనాలు తెలిసేలా ఒక పాయింట్ తీసిన. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు అనుకున్నావు సుదర్శన్ బ్లాక్ కోట్, ఈ వైట్ కోట్ లేదా? నేను అనుకున్నా ఫస్ట్ చిన్నప్పుడు. నేను యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలనుకున్నా. నాకు సైన్స్ అంటే పిచ్చి. ఎందుకు అవన్నీ అవసరం? అసలు డాన్సర్ అయిపోయా, అదే ట్విస్ట్. ఒకవేళ డాక్టర్ అయ్యింటే ఆపరేషన్ చేసుకుని మంచిగా అది ఇది పాటలు సంపాదిద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు. ఎప్పుడు ఈ డబ్బులు పిచ్చి నీకు బాగా? మీ మాస్టర్ బాగా డబ్బులు పిచ్చి తెలుసా? ఎప్పుడు అనిపించలేదు అట్లా నాకు. పాపం ప్రాపర్టీ అన్నిటికీ బాగా ఖర్చు పెట్టే వాళ్ళలో మా మాస్టర్ ఒకళ్ళు. ఎందుకంటే ముందు ప్రాపర్టీ అమ్మేశాడు కదా. అంటే ఇంత ముందు చాలా, ఇప్పుడు చిన్నవే. ఇంత ముందు బాగా పెద్ద సెట్లు వేసేవాడు. అవన్నీ వేసిన తర్వాత నాకు ఇవన్నీ సెట్ గా అనుకున్నాడు లాస్ట్ కి. ఇప్పుడు సెట్ అయ్యాడు కొద్దిగా. సో అలా ఒక దాంతో ఆపేద్దాం అనేది 11 years కి వచ్చేసింది. ఇంకా 11th year కి ఐ హ్యాడ్ టు టేక్ అ స్టాండ్. అప్పటికే ఐ వాజ్ గెట్టింగ్ ఆఫర్స్. ఎవరైనా ఫోన్ చేస్తే ఇంకా ఆపేశాను అని చెప్పే ధైర్యం వచ్చింది. అంతకు ముందు ఇంకొక్కట్లే అనుకుంటాం కానీ సీరియల్ విల్ రన్ ఫర్ 3-4 years. తెలియకుండానే టైం అయిపోతూ ఉండింది. సో నౌ కంప్లీట్లీ స్టాప్డ్. ఇందులో చెప్పకండి మళ్ళీ సుదర్శన్ కి కొద్ది ట్రావెల్ ఎంత సుదర్శన్ మాస్టర్ నేను ఆపేద్దాం అనుకుంటున్నా. మన లైఫ్ అయిపోద్ది. నేను అన్నారు ఆల్రెడీ. అవునా? ఏమని? నెక్స్ట్ టైం ఏదైనా అవుతే ఎందుకు మాస్టర్ మనమే వెళ్ళిపోతే బాగుంటుంది, చాలా బోర్ కొట్టేసి అన్నారు ఆల్రెడీ. నాకు వర్త్ కాదు ఈ ప్లేస్ లో నేను ఉండడము అని అనట్లేదు. నేను ఎనీ ప్లేస్, నాకు ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు, హెల్దీగా అనిపించట్లేదు అంటే కనుక నేనే వాకౌట్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ లో అయితే నేను ఉంటాను. టెలికాస్ట్ అవుతుంది. లేదు నేను డీ గురించి అనట్లేదు. ప్లీజ్ వద్దు. ఇన్ జనరల్ ఒక సీరియల్ అయినా కూడా నేను అలా అంటే ఒక 1 project ఇన్ వెరీ బిగ్ ప్రొడక్షన్ నేను మధ్యలో వచ్చేసాను వాకౌట్ చేసి లీడ్ గా చేస్తూ. నాకు ఎన్విరాన్మెంట్ నచ్చలేదు. నేను డీ గురించి అసలు చెప్పట్లేదు. ఓవరాల్ డీ గురించి అని కాదు, మీ మాస్టర్ ఫేస్ ఫీలింగ్ చూడండి కొద్దిగా ఒకసారి. యాక్చువల్ గా మీరు ఏమనుకున్నారంటే మీరు మీ మాస్టర్ కి జడుస్తున్నా మీరు అనుకున్నారు కదా. మావాడ ఫీలింగ్ అంటే మావాడే మీకు జడుస్తున్నాడు బాగా. మీ ఇన్స్టిట్యూట్ లో మీకు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి బాగా భయపడతారు, మీరు మంచి టీచర్. వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో అంత భయం ఉండాలి. క్లాసికల్ డాన్స్ లో ఆ డిసిప్లిన్, ఆ భయం లేకపోతే కష్టం. వీక్లీ ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తూ ఉంటారు. మీ స్టూడెంట్ నేనైనా బాగున్నాను. గర్ల్స్ కి మాత్రమే నేర్పిస్తున్న ప్రస్తుతానికి. పర్లేదండి, అప్పుడు గెటప్ వేసుకుని వస్తాను. అంటే మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలాగ ఇష్టపడుతున్నారో మీరు
కొంతమంది మాస్టర్ల కింద మీరు పర్ఫామ్ చేశారు, అంటే ఇంత ముందు కూడా మీరు షో చేశారు కదా. ఇప్పుడు మీరు చూసిన మాస్టర్ లో మీకు బాగా నచ్చిన మాస్టర్ ఎవరు? ముందు నేను చేసిన మాస్టర్స్ అందరూ ఈ స్టెప్ చూపించేసామా వెళ్ళిపోయామా, ఆర్టిస్ట్ కదా వాళ్ళు చేసుకుంటారు అనేది ఉండేది. కానీ ఆర్టిస్ట్ డే 1 ఆయన చెప్పారు, ఆర్టిస్ట్ అయినా కూడా నేను కంటెస్టెంట్ లాగే ప్రొఫెషనల్ డాన్సర్ లాగే మిమ్మల్ని ట్రైన్ చేస్తాను అని. నాకు కావాల్సింది అదే, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. అలా హీఈస్ వెరీ ప్రొఫెషనల్. అంటే ఏదన్నా స్టెప్ చేస్తే ఆయనకు నచ్చకపోతే తిట్టలేరు కాబట్టి బయటకు వెళ్ళిపోతారు కోపంగా. నాకు అర్థమైపోద్ది ఫేస్ లో, ఓకే చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు, అస్సలు బాగా చేయలేదు అని. కానీ నాకు అది కావాలి, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ రావాలంటే ఆ భయం ఉండాలి. వర్క్ వైజ్, డెడికేషన్ వైజ్ ఐ థింక్ సుదర్శన్ మాస్టర్. మనం కూడా ఒకరికి ఇన్స్పిరేషన్ ఏమంటే పర్లే. వన్ మోర్ గుడ్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, అన్నిటికీ ఓవర్ స్ట్రెస్. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను కాబట్టి స్టూడెంట్స్కి నేర్పించినప్పుడు ఒక సాంగ్ ఫినిష్ అవ్వకపోయినా, రేపు ఈ ప్రోగ్రామ్ ఉంది పిల్లలు ఇంకా పర్ఫెక్ట్ అవ్వకపోయినా, నేను స్ట్రెస్ తీసేసుకొని ఓవర్ స్ట్రెస్ తీసేసుకుంటా. ఆ రోజు ఎపిసోడ్ షూట్ జరుగుతూ ఉంటుంది, మాది సెకండ్ ఎపిసోడ్ అంటే ఆ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మా సాంగ్ అన్నప్పుడు వరకు ఈయనంత చిల్లుగా ఏ మాస్టర్ ఉంటారు సెట్లో. అంటే ఆయన అసలు కొరియోగ్రాఫర్ కాదు, ఆయనకు సంబంధం లేదు, మార్క్స్ ఎంత కూల్గా ఉంటుంటే నెక్స్ట్ మా సాంగ్ నేను ఇంకా రెడీ అవుతున్న టైంలోనే ఆయన ఫేస్ సీరియస్ అవుతుంది. అప్పటి వరకు ఎంత రిలాక్స్డ్ గా, ఎందుకంటే అప్పుడు ఇంక మనం ఏమి చేయలేం, కూల్ గానే ఉండాలి. సో అది కూడా నేను నేర్చుకుంటున్నాను. ఓకే, ఏం చేసినా మనం కూల్ గా ఉండాలి, జరగాల్సింది ఎలాగో జరుగుద్ది అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఒక్కసారి తుక్కుగూడలో వెనక స్టూడియో ఉంటది కదా, దాని వెనక ఒక్కసారి వెళ్ళి చూడండి. అక్కడ మీ టెన్షన్ అంతా వెళ్తాడు ఎలాగా. ఓ స్మోకింగ్ జోన్ ఉందా? స్మోక్ చేస్తావు సుదర్శన్ నువ్వు? ఎంత లాడిగేసాను. ఇంత పాటు 2-3 వస్తారండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకరు ఉంటారు, ఇంకో మాస్టర్ ఒకరు ఉంటారు, ఇంకో ఆర్ట్ డిపార్ట్మెంట్ 2 ఉంటారు అనమాట. ఈసారి మిస్ అవ్వకుండా వెళ్తా. వస్తే మీరు మళ్ళీ రారా అక్కడికి. నిజంగా లాస్ట్ షెడ్యూల్లోనే ఎవరో అంటున్నారు అక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడే రూమ్ ఏమి ఉంటుంది, అవుట్డోరే. యాక్చువల్లీ మంచిగా గాలి వస్తుంది, మొత్తం కూర్చొని రిలాక్స్ చేస్తాం అంతే, ఇంకేముండదు. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు స్మోక్ అని. మీరు మా మాస్టర్ది జలజలపాతం అనే సాంగ్ చేశారు, అది చూసారా? ఎలా చేశారు? రెడ్ డ్రెస్, రెడ్ డ్రెస్, గర్ల్ హైట్, బోట్. అందులో మీ అబ్బాయి ఏం డాన్స్ చేయలేదే? డాన్స్ లేదా అందులో? కాన్షియస్నెస్ అంటే ఎలా అంటే, మీ మాస్టర్ కి స్టెప్ వేయాలి, 1 2 3 4, నెక్స్ట్ కిస్ వస్తుంది. మనం ఏం చేస్తాడంటే 1 2 దగ్గర అయిపోయి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ముందే వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ లోనే ఉంటాను కదా, బెంగళూరు తక్కువ వెళ్ళలేదు, పని లేదన్నప్పుడు వెళ్తూ ఉంటా. ఇక్కడ పని లేకపోతే అక్కడికి వెళ్తుంటావా? లే ఇంటికి వెళ్తా, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా, వెళ్తూ ఉంటా. కొద్ది బ్లాంక్ అయిపోయా పనులు గుర్తొచ్చినట్టున్నాయి. మళ్ళీ బ్లాంక్ అయ్యి సీరియస్. అప్పుడు ఈ పర్ఫార్మెన్స్ టెలికాస్ట్ అయింది టీవీలో. మా అమ్మ ఫోన్ చేశారు, నేను చెప్పేవారే శ్రీదేవిలో ఈరోజు చూడు మంచి పర్ఫార్మెన్స్ చూడు అని. ఇంట్లో మొత్తం కూర్చోబెట్టి చూపించారు సాంగ్. ఆ రోజు సాంగ్ అవ్వగానే ఫోన్ ఎలా వచ్చిందమ్మా అంటే, ఓహో నువ్వు ఇలాంటి పని చేయడానికి కానీ నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయిపోయి బెంగళూరు రావట్లేదు నువ్వు అన్నారు.